కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలతో పాటు యువతలో ఉత్సాహం నింపడం కోసం క్రీడలను ప్రోత్సహిస్తూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువత అంతా కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఇది రోల్ మోడల్గా తీసుకొని రాష్ట్రం అంతా కూడా యువతని ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో క్రీడాకారులను వెలికితీసి ఆంధ్ర రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా క్రీడాకారుని, యువతని ప్రోత్సహిస్తున్న నారా లోకేష్ గారు ఈరోజు గవర్నమెంట్కి కూడా ఆడుతాం ఆంధ్ర అనే దానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు. కానీ అక్కడ ఆడుతాం ఆంధ్ర అంటే కూడా క్రీడా పరికరాలు సరిగా వస్తువులు కల్పించలేదు. పబ్లిసిటీ వరకే ప్రతిదీ కూడా వాళ్ళు ఎలక్షన్ ముందు స్టంట్ చేస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలుగా క్రీడలను ప్రోత్సహించింది కానీ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కానీ ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు కూడా నిర్మించున్నారు. మనకి మంగళగిరి నియోజకవర్గంలో చూసుకుంటే ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణం 90% పూర్తి చేసినప్పటికీ 10% పూర్తి చేయకుండా ఈరోజు మంగళగిరి నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక విమానాశ్రయం కాదు, ఇది అభివృద్ధి అనేది అటకెక్కించి 4 సంవత్సరాలుగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది రోజులే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి రాబోయేది తెలుగుదేశమే కాబట్టి అందరూ కూడా తెలుగుదేశంకి అండగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మేడం, లోకేష్ గారి క్రికెట్తో పాటు మహిళలకు కావచ్చు, అలాగే వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, అందరికీ కూడా కార్మికులు, వీధి వ్యాపారులకు కావచ్చు, వాళ్ళకు కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటటువంటిది అది కూడా ఎలా ఉంది ప్రజల్లో? నారా లోకేష్ గారు చేస్తున్న 23 పథకాలు చూసి ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా ఉండే ఈయన అంత నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైపోయి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు రోడ్లు వేయలేదు, ఇంతవరకు ఒక కంపెనీ వచ్చింది లేదు. ప్రస్తుత ప్రభుత్వం కానీ, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి గెలుపుకి చిరునామా అని చెప్పి మంగళగిరి ప్రజలు భావిస్తున్నారు. గతంలో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, టీడీపీ హయాంలో కావచ్చు, మంగళగిరికి సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని వచ్చినాయి. అవి ఇప్పుడు వెళ్ళిపోయాయి అనేటటువంటిది. ఆ వెళ్ళిపోయిన వాటిని మరలా తీసుకొని వచ్చి ఇంకా మంగళగిరిని ఒక సైబరాబాద్ సిటీ లాగా, సాఫ్ట్వేర్ హబ్ లాగా తయారు చేసే పరిస్థితి ఉంటుందా రేపు రాబోయే? తప్పకుండా అండి. ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీసు కానివ్వండి, ఈ మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఏదైనా కానీ బాబు గారు చేసిన అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే పోలవరం చూసాము, అమరావతి రాజధాని చూసాము, అక్కడ పనిచేస్తున్న యంత్ర సామాగ్రి కానీ, రోడ్లు కానీ మనం అన్నీ చూసాము. ఈరోజు అక్కడ ఉన్న రోడ్లు తవ్వేసుకునే పరిస్థితి, ఇసుక, గంజాయి, మద్యము విచ్చలవిడిగా పారిస్తూ అభివృద్ధి అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారు, గంజాయి రాష్ట్రంగా మార్చేశారు. ముందు ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయిని కనుక పరాదోలినట్టయితే యువత అంతా కూడా మంచిగా వృద్ధిలోకి వస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ భావించే పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తను ఈసారి పోటీ నుంచి తప్పుకోవటానికి కావచ్చు, ఇదంతా కూడా లోకేష్ గారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలే అది 100% అండి. ఎక్కడ చూసినా నారా లోకేష్ గారు మంగళగిరిలో చేసిన అభివృద్ధే కనపడుతుంది. ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ కూడా ప్రజలను పట్టించుకుంది లేదు. ఇంకా 1 టైం సెటిల్మెంట్స్ అని చెప్పి కరెంట్ ఛార్జీలని, రోడ్లు వేయలేని పరిస్థితుల్లో అన్నీ కూడా నియోజకవర్గం అంతా కూడా అట్టడుగున ఉండిపోయింది. అదే అమరావతి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 24,000 కిలోమీటర్లు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పల్లెనా కూడా రోడ్లు వేశారు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అత్యధిక బహుమతులు గెలుచుకున్న నారా లోకేష్ గారు రేపు ఆంధ్ర రాష్ట్రంలో జనహృదయ నేతగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించి ఇంకా మా మంగళగిరి నుంచి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకోబోతున్నామని చెప్పి ముందుగా తెలియపరుస్తున్నాను. మంగళగిరిని ఒక రోల్ మోడల్గా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని వెళ్ళడం లోకేష్ ఎలా సక్సెస్? మీరు చూసారు, ఎప్పుడు కూడా ఆయన ప్రజల్లోనే ఉంటారు. ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఈరోజు తటస్థ ప్రముఖుల్ని కానివ్వండి, చిన్న పెద్ద అని లేకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకుంటూ పోతున్న నారా లోకేష్ గారిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గం కూడా మంగళగిరిలో పనిచేసినట్టు చేసినట్టయితే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రపంచం సృష్టిస్తుందనడంలో ఎటువంటి శక్తి లేదు. ఈ కార్యక్రమాలన్నీ చూస్తే లోకేష్ గారు ఓడిపోయారనిపిస్తుందా, లేకపోతే ఆయనే ఎమ్మెల్యేగా ఉండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా?
ప్రజలకి ఎందుకు మనం 2019లో నారా లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయామా అని ఆలోచనలో పడ్డారు. ఇప్పుడైతే ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. నారా లోకేష్ గారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఆయన అత్యధిక మెజారిటీతో మంగళగిరిలో గెలవబోతున్నారు. చేపడుతున్న కార్యక్రమాలు బాగుంటాయండి. అన్నీ రిక్షా బళ్ళు, నెట్టెడ్ బళ్ళు, టిఫిన్ బళ్ళు అన్నీ ఇస్తున్నారు. ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం ఎట్లా ఉంది? బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఏమైనా కల్పించే పరిస్థితి ఉంటుంది అంటారు 2024లో గెలిస్తే? ఏముంటుందండి, గతంలో గవర్నమెంట్లో మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ఇదివరకు గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. టీడీపీ గవర్నమెంట్లో బాగానే అన్నీ వచ్చినాయి, బాగుండాయి వచ్చినాయి. ఇప్పుడు ఇంకా గెలిస్తే ఇంకా బాగా డెవలప్ చేసి బాగుంటుందని అనుకుంటున్నాను. రాజధానిలో సగం నియోజకవర్గం మీద ఉంది. అక్కడ అంతకు ముందు బిల్డింగ్స్, రోడ్లు, గిడ్లు అడావుడి, ముళ్ళ పొదలు ఇవన్నీ చూస్తే ఇవన్నీ రోడ్లు అన్నీ కొట్టుకెళ్ళిపోయారు. ముళ్ళ పొదలు ఇవన్నీ ఈ తెలుగుదేశం వస్తే కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కాదు. లోకేష్ గారు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని బాగా చేస్తున్నారు. గెలుస్తాడంటారా? 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. ఈసారి మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. డెవలప్మెంట్ కానీ దేనికని కానీ సింగపూర్ లాగా చేస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు మళ్ళీ వస్తాయని వస్తాయండి, గ్యారెంటీగా వస్తాయి. ఇప్పుడు ఈ క్రికెట్లు పెడుతున్న ఈ యూత్ అందరికి ఉద్యోగాల పరిస్థితి ఏంటి మరి? ఇస్తారండి, వాళ్ళు చెప్పినట్టు ఇస్తారు. ఏం ఉండదు, జగన్ మాదిరి కాదు. ఓకే, లోకేష్ గారు ఒక పక్కన యోగాలను చేస్తున్నాడు, ఇంకో పక్క నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా బాగా శ్రద్ధగా చూస్తున్నాడు. ట్రైసైకిల్స్ అవన్నీ, మోటార్ సైకిళ్ళు అన్నీ ఇస్తున్నారు. మిషన్లు, నెట్టెడ్ బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అన్నీ బాగా ఇస్తున్నారు. అంటే ప్రస్తుతం అసలు ఎమ్మెల్యే లాగానే ఉంది. గెలిచినాడు చేసినట్టుగా ఉంది. కానీ ఈసారి గెలిస్తే ఇంకెట్లా ఉండబోతుంది? బాగా డెవలప్ చేస్తారండి. ముందు హైదరాబాద్ టైప్లో బాగా సింగపూరు చేస్తాను. ఒకవేళ వాళ్ళే 5 ఏళ్ళు ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ వాటికి బాగుండేది. అంతా సింగపూర్ లాగా కొంత చేసేసేవాళ్ళు. నియోజకవర్గంలో లోకేష్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రభుత్వంలో అధికారంలో లేకపోయినా సరే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దీటుగా అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు యువత పెడదారిలో పడుకోకుండా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచన సరళతోటి శారీరక దృఢత్వం కోసం క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ అందరిలో సోదరభావం పెంపొందించే విధంగా, స్నేహభావం పెంపొందించే విధంగా క్రీడా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ప్రభుత్వం అవకాశం ప్రజలిస్తే అభివృద్ధి ఎలా చేస్తాం, 2014 నుంచి 2019 వరకు ఎలా ఉందో, రేపు 24లో జరగబోయేటువంటి ఎలక్షన్లకి సమాయత్తం అయ్యే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మరి ఆయన యొక్క సరళని, ఆయన యొక్క విధానాలని, ఆయన యొక్క విజన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రతిరోజు నిత్యం కూడా నియోజకవర్గాన్ని చూసుకుంటూనే మరి యువకాలం 4,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని అట్లా అదేవిధంగా రేపు ఎన్నికలకు సమాయత్తం అవడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలని ఉండి చూసుకుంటూ ఉంటాం. ప్రభుత్వంలో ఎలా ఉంది మంగళగిరి టౌన్ ఇప్పుడు ఎలా? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి టీడీపీ ప్రభుత్వం అంటేనే స్వచ్ఛ ఆంధ్ర లాగా మంగళగిరే కాదు యావత్ రాష్ట్రం కూడా ఆయనకి నీట్గా డీసెంట్గా, లేకపోతే పురపాలక సంఘాలు కానీ కార్పొరేషన్లు కానీ మరి ఏ సెక్టార్ చూసుకున్నా కూడా చాలా పరిశుభ్రమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. అలాంటిది మంగళగిరిని మన రాజధాని నోటిఫికేషన్ వేసినటువంటి సగం మన ప్రాంతంలో ఉన్నాం. గతంలో మరి కార్పొరేషన్ పరిధిలో అనేకమైన మున్సిపాలిటీ పరిధిలో అనేక విధంగా మరి పరిశుభ్రమైన కార్యక్రమాలు చేపట్టి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పరిపాలన చేసుకొని టిట్కో గృహ సముదాయాలను కూడా మరి సకాలంలో పూర్తి చేసుకొని అనేకమైనటువంటి నిరుపేదలకి ఒక కూడుగుడ్డలో భాగంగా మరి టిట్కో ఇళ్లను నిర్మించి ప్రజలకి చేరువుగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం చూసుకుంటే
మరి ఆ టిట్కోల్లో కనీసం పరిశుభ్రతను పాటించడానికి కానీ, నీటి వసతులు కానీ, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేకపోకుండా ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. గతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కొన్ని తీసుకొచ్చారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అవన్నీ వెళ్ళిపోయినాయి అంటున్నారు. మళ్ళీ ఏంటి అట్లా వెళ్ళిపోవటానికి కారణం? ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే ప్రభుత్వ ఆదరణ లేకపోతే, ప్రభుత్వ ప్రోత్సాహకరణ లేకపోతే, ప్రభుత్వం వాళ్ళకి భరోసా అనేది లేకపోతే ఏది కూడా మనకి నిలబడి వారి యొక్క అభివృద్ధిని కానీ, వారి వ్యవస్థను అభివృద్ధి పరుచుకునే విధంలో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి పడడానికి దోహదపడేటువంటి అనేకమైన కంపెనీలకి ప్రోత్సాహం లేకే, వాళ్ళకి ఆదరణ లేకపోగా ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజీల రూపంలో కానీ, మరి వాళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్స్లో పర్సంటేజీలు షేరింగ్ అలాంటి డిమాండ్లు చేస్తూ వాళ్ళని కంపెనీ యజమానుల్ని భయభ్రాంతులకు గురి చేసి వారు ఇక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల్లో కానీ, అతని కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చేసినటువంటి దురాఘాతాలకు భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళు కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. లోకేష్ మళ్ళీ వస్తే ఈ కంపెనీలు వస్తాయి. ఇప్పుడు మన ప్రజలు ఉన్నటువంటి విధానం, మన ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మరి ఒక వ్యవస్థకి నడిపేటువంటి కంపెనీ యజమానులు వారి యొక్క భవిష్యత్తుని, వారి యొక్క అభివృద్ధిని కూడా మొత్తాన్ని ఒక ప్రణాళికబద్ధంగా పెట్టుబడి రూపంలో తీసుకొచ్చేటువంటి వాళ్ళ యజమానులు మనం తడవకు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా చేస్తే వాళ్ళు కూడా ఉండదు. లోకేష్ గారు కానీ, లేదంటే చంద్రబాబు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధికరమైనటువంటి నిర్ణయాల వల్ల కంపెనీలు వస్తానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ప్రజలు అనేది శాశ్వతమైన ప్రభుత్వాలకే మనం ఎన్నుదన్నుగా కూడా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మంగళగిరి గతంలో భావించినటువంటి పరిస్థితి ఏంటంటే సాఫ్ట్వేర్ వస్తుంది, ఇక్కడికి అంతా డెవలప్మెంట్ వస్తుంది, సైబరాబాద్ సిటీ లాగా తయారయ్యిద్ది అనుకున్నారు. సడన్గా ఇప్పుడు ఎలా కనిపిస్తుంది రాజధానిలో ముళ్ళ పొదలు కానీ పరిస్థితి? ఇప్పుడు మొండిగోడలో, ముళ్ళ పొదల్లో, కంపద తుప్పలు వేసినటువంటి ఆగిపోయినటువంటి రోడ్లని తోముకి వెళ్ళటం, సాక్షాత్తు స్థానికంగా ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులే ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చేయకపోవడం ఒక భాగం. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధికి పైనటువంటి పనులు కూడా సహజంగా ఏర్పడినటువంటి ఖనిజ వనరులని దోసుకుంటాం, అక్రమార్జనకి పాల్పడటం ఒక భాగం అయితే, వేసినటువంటి రోడ్లని, కట్టినటువంటి బిల్డింగ్ మెటీరియల్ని కూడా దోసుకుపోవటం ఈ యొక్క భారతదేశ చరిత్రలో, ప్రపంచ మానవాళి చరిత్రలోనే ఇది ఒక మచ్చు కలికి తురాయిలాగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేసినటువంటి చర్యలు, దురాఘాతాలని ఆయన్ని ఖండించకపోగా ఆయనే అక్కడ నాశనం చేయండి, అక్కడ తోమేసేయండి, అక్కడ ఆగం చేయండి, అక్కడ అభివృద్ధికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారినా అక్కడ అభివృద్ధికి సాధ్యపడే పడని విధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అన్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని రెచ్చగొట్టుకొని వాళ్ళు ఆ విధమైన కార్యక్రమాలు చేయటం మనం సాక్షాత్ చూసాం. అన్ని మెజర్మెంట్లు తీసి ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి కూడా ఉంటున్నాడు. కనీసం ముఖ్యమంత్రి ఉంటున్న ప్రాంతం ఇట్లా ఉందంటే ఏమనిపిస్తుంది? అసలు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారని, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటే దీన్ని అభివృద్ధి చేయాలని, ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి జరిగితే రేపు మళ్ళీ మన మాట ఎవరు వినరనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు ఆయన మనసా వాచ కర్మణ ఉండేటువంటి ఆలోచన అది. ఆయన ఒక రాక్షస నియంత పాలనగా ఉన్నటువంటి ఆలోచన చర్యల్లో మంగళగిరిని మనం ఇక్కడ ఉన్నాము, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఆయన ఇక్కడ మంగళగిరిలో ఉంటే మంగళగిరిలో రాజధాని వద్దనేసి ఓపెన్గా చెప్పి బాహ్య ప్రపంచాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ వైజాగ్ని వెళ్ళిపోతున్నాను, వైజాగ్లో తాత్కాలిక పరిపాలన రాజధాని ఏర్పరుస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులన్నీ కొల్లగొట్టేసాడు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా చేసేసుకొని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కి అన్నింటిని కూడా మోడిఫై చేసేసి కొత్త జీవం తీసుకొచ్చి అన్యాక్రాంతం దురాఘాతాలకు పాల్పడిన సందర్భాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సామాన్యమైనటువంటి మానవులు చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా ఒకటి, ఆయన ఉండాల్సింది సహజంగా ప్రభుత్వం అలాగనే వ్యవస్థలు కానీ కరెక్ట్గా ఉండేట్లయితే ఆయన ఉన్న ప్లేసే వేరుగా ఉండాల్సింది. కానీ ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేయడం, తండ్రి చాటున లక్షల వేల కోట్లు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకోవడం, అదే ఆయన చెప్పింది కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఒక ఇంటర్వ్యూ కానీ వారికి ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మరి వ్యవస్థల ద్వారా ఏర్పడినటువంటి వాళ్ళకి పాలనా వ్యవహారాల్లో ఎమ్మెల్యేల యొక్క ప్రాతినిధ్యం అనేది సర్పంచుల యొక్క ప్రాతినిధ్యం, ప్రజాప్రతినిధుల యొక్క ప్రాతినిధ్యం అనేది లేకుండా జగన్ ఒక్కడే నేను చెప్పింది ఒకటే, నా మాట వేదవాక్ అనే విధంగా పరిపాలన సాగించుకుంటూ ఇన్నాళ్ళు కొనసాగించినటువంటి ఈ యొక్క పరిస్థితిని చూసి ఈరోజు మీడియా కూడా సాక్షాత్తు
పత్రికలు రాస్తూ వచ్చినాయి. ఆయనకి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో రేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక ప్రజలు మనకు అవకాశం ఇవ్వరు, మనం ఇక ఇంటి పట్టున ఉండాల్సిందేను. ఆ తర్వాత వ్యవస్థలు కానీ న్యాయ వ్యవస్థ కానీ చక్కగా నిర్ణయం కానీ తీసుకుంటే ఉండే ఇంటి పట్టుగానే ఉండదు. మనకి ఏదైతే మనం చేసుకున్నటువంటి తప్పులకి మనకి ఏదైతే ఉందో అది మరలా మనకు అదే శాశ్వతమైనటువంటి నిలయంగా తాడేపల్లి కాదు మంగళగిరి కదా అయింది. ఆయనకు ఉండాల్సిన ప్లేసే శాశ్వతమైనటువంటిది. రేపు రాబోయే రోజుల్లో అతి దగ్గర రోజుల్లోనే నిర్ణయం జరిగిద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. బాగా ఆడారు, మా వాళ్ళందరూ బాగా ఆడారన్న. అసలు టోర్నమెంట్ కూడా బాగా జరుగుతుంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠంగా చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది ప్రతి మ్యాచ్. ఇలాంటి లోకేష్ గారు మంచి కార్యక్రమాన్ని యూత్ని ఎంకరేజ్ చేయడానికి క్రికెట్ టోర్నమెంట్ బాగా చక్కగా దగ్గరలో సాయంత్రం అయితే మాది పక్కన ఇల్లు, ప్రతిరోజు ప్రతి మ్యాచ్ చూడడానికి వస్తున్నాం. హైలైట్స్ ప్రతి మ్యాచ్ ఒక హైలైట్స్లో జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి అంటే ప్రతి ఒక్క యువత చిన్నపిల్లలు కూడా ఆట నేర్చుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం అక్కడ నెట్స్ అయితే అసలు పొద్దున్న సాయంత్రం ఖాళీ లేకుండా ఉన్నాయి. వాళ్ళకి అయితే అంతగా అయితే సినిమాలు కానీ తిరగడానికి కానీ జలసాలకి ఎక్కువ అలవాటు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా క్రికెట్కి బాగా లైక్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్ వల్ల. చాలా కార్యక్రమాలు పెట్టారు, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోవాలని పెట్టారు. ఖచ్చితంగా పూర్తి మెజారిటీతో బంపర్ మెజారిటీతో మన మంగళగిరి మన లోకేష్ విజయం సాధిస్తారు. యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? వస్తే ఇస్తామని చెప్పి మాట ఇచ్చారుగా, ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. యూత్కి చేయకుండా ఉంటే ఉండరు. ఇప్పుడు ఓడిపోయి ఉండి కూడా యూత్ కోసం ఎంత చేస్తానంటే గెలిస్తే ఇంకెంత చేస్తాడు. ఒక కుప్పం నియోజకవర్గం అలా అయిందో ఇక్కడ మన మంగళగిరిలో కూడా ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి మంచి ప్లేస్లో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం మేము. రాజధానిలో ఇది ఒక సగం ఉంది నియోజకవర్గం, ఆ స్థాయిలో డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది? రాజధాని అసలు మామూలుగా ఇప్పుడు సీఎంగా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అయినట్టయితే రాజధానిగా నెంబర్ 1 ప్లేస్, మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో చేసేవాళ్ళు. బ్యాడ్ లక్గా జరిగింది. ఈవీఎం ట్యాంపరింగ్ చేసేది. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి గతంలో మంగళగిరికి, అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోయినాయి అంటున్నారు. అది మనకు అంత పెద్దగా తెలియదండి. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి ఇంకేమైనా వస్తాయి అనుకుంటున్నారు లోకేష్ ఈసారి గెలిచి గవర్నమెంట్ వస్తుంది? ఎందుకు రావండి, చాలా వరకు ఆగిపోయినాయి కదా, కట్టాల్సినవి కూడా కట్టినవి కూడా ఆగిపోయినాయి కదా మధ్యలో. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఈ టౌన్ హైదరాబాద్లో సైబర్ సిటీ లాగా అవుతుందని చాలామంది అవుద్ది, ఖచ్చితంగా అయ్యింది, చేస్తారు. ఈసారి మేము కూడా గెలిపించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. స్పోర్ట్స్ మామూలుగా ఏదన్నా చేనేత వాళ్ళకి రాట్నాలు, కుట్టు మిషన్లు, ఆర్థిక సహాయం చిన్నవి అలాంటివి చేస్తున్నారు. ఇక ఓడిపోయిన కాంచి లోకేష్ గారు ఇలా అందిస్తున్నారు. ఎలా ఉండబోతుంది? అంతా ప్రజల చేతుల్లో ఉంటుంది ఇది. పర్లేదు, మళ్ళీ ఇది జనం బట్టి ఇది ఎవరు ఎలా ఉన్నది తెలియదు కదా. అయితే లోకేష్ అయితే బాగానే చేస్తున్నారు. ప్రజాప్రతినిధి కాకపోయినా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఇట్లా చేయటం అనేది ఎలా ఉంది? బాగుంది, జనాల్లో స్పందన ఉంది. అదే యూత్కి ఎంప్లాయ్మెంట్ లాంటివి కూడా ఇంకేమన్నా ఇస్తే బాగుంటుందా? ఈసారి గెలిస్తే ఇస్తాడని ఒక అభిప్రాయం అంతే, అది తెలియదు అన్నమాట.